హాయ్ అండి. వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. వీడియో ఎడిటింగ్‌లో లిరిక్స్ అప్లై అయ్యేలాగా చేస్తారు కదా! ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇన్‌షార్ట్‌లో వీడియో అప్లోడ్ చేసి టెక్స్ట్‌లోకెళ్ళి మనకి ఏ లిరిక్స్ అయితే సాంగ్ కింద వస్తాయో అవే టైప్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్‌లోనేమో సింబల్ నొక్కుని, అవుట్‌లోనేమో యారో మార్క్ నొక్కుని, అక్కడ టెక్స్ట్‌లోనేమో కలర్స్ నొక్కుకోవచ్చు. అలాగే ఫాంట్ స్టైల్స్ పెట్టుకోవచ్చు. లాక్‌లో అయితే ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అది ఏ సైడ్‌కి కావాలితే ఆ సైడ్‌కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా సాంగ్ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చనమాట లిరిక్స్ బట్టి. ఇది అందరూ వేరే క్యాప్‌కట్ యాప్ అంటున్నారు. దాంట్లో కాకుండా మనకు తెలిసిన ఇన్‌షాట్ యాప్‌లో కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇలా సాంగ్ అంతా చేసుకున్నాక దీనికి జూమ్ కూడా చేసుకోవచ్చనమాట. జూమ్ ఎలా చేసుకోవాలంటే ఇది ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకొని మళ్ళీ వీడియో పెట్టుకొని ఫస్ట్ మనం వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో కింద ఈ సింబల్ కనిపిస్తుంది చూడండి, ప్లస్ సింబల్. దాన్ని క్లిక్ చేస్తే మనకి వీడియో జూమ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పిక్ వచ్చింది కదా, లిరిక్స్ వచ్చింది కదా, ఈ లిరిక్స్ని ఇలా జూమ్ చేసుకుంటే వీడియో ఇది ఇలా వస్తుందనమాట. అలా వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవాలో నేను చెప్పాను కదా, ఈ కింద కనిపిస్తుంది ప్లస్ సింబల్, దాన్ని క్లిక్ చేసుకొని మనం ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు జూమ్ చేసి మళ్ళీ స్టాప్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ సాంగ్ ఎలా అప్లోడ్ చేయాలి, వీడియోలోంచి అప్లోడ్ చేయొచ్చు. వీడియోలోంచి అంటే మ్యూజిక్లోకి వెళ్ళి మనం ఏదో ఒక వీడియో క్లిక్ చేస్తే ఆ వీడియోలో సాంగ్ అక్కడ అప్లై అవుద్ది. అదే లిరిక్స్ కింద పెడతాం, రాస్తాం మనం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.